ప్రజల ఇబ్బందులు తీర్చడానికి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, చెరువును కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి ఇల్లు నిర్మించారని, దానితో చెరువు కట్టపై నడవడానికి కూడా వీలు లేకుండా పోయిందని, ఆర్టీసీ బస్టాండ్లోని మరుగుదొడ్ల వ్యర్థాలు రోడ్లపైకి వస్తున్నాయని ప్రజలు గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ సీసీ రోడ్లు ఒక రోడ్డుపై మళ్లీ లేయర్ వేయడంతో సిమెంట్ రోడ్డు ఎత్తు పెరిగి మురుగు కాలువల్లో ప్రవహించకుండా ఆగిపోతుందని, ఈ సమస్యను అధికారులతో చర్చించి త్వరలోని పరిష్కారం చూపుతామని అన్నారు. చెరువు కట్టను కొంతమంది కబ్జా చేసి ఇల్లు నిర్మించారని, దానితో చెరువు కట్టపై నడవడానికి వీలు లేకుండా పోయిందని, త్వరలోనే దీనిపై ఎంక్వైరీ చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తామని మాట ఇచ్చారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మరుగుదొడ్ల నుండి వ్యర్థాలు రోడ్లపైకి రాకుండా పటిష్టమైన సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు ఎప్పుడైనా రావచ్చని, ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య అధికంగా కనపడతా ఉంది. ఈ డ్రైనేజ్ అనేది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ సౌకర్యం లేకుండా కేవలం సిమెంట్ రోడ్లు అనేది ఒకదాని మీద ఒకటి రోడ్లు వేసి హైట్ లేపడం వల్ల ఆ డ్రైన్ అనేది కొంత పోవటానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది చాలా ఏరియాలలో సమస్యగా కనపడతా ఉంది. రెండవది, ఈ వార్డు ప్రజలందరూ కూడా చాలామంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం, ఏదైతే చెరువు కట్ట ఉందో చెరువు కట్టను పూర్తిగా ఆక్యుపై చేసేసి ఇల్లు నిర్మించుకున్న కావడం, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేసుకుని మాది అనేటువంటి మాది అనటం వల్ల మాకు పోవటానికి అటుపక్క ఏదన్నా ఎప్పుడన్నా ఆ చెరువు గట్టు మీద నడుచుకునే దాన్ని నడిచిపోవటానికి కానీ ఎటువంటి రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. అదొకటి సమస్యను మీరు పరిష్కరించమని చెప్పి కూడా మా దృష్టికి తెచ్చారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించినటువంటి డ్రైనేజీ అంతా కూడా ఏదైతే వేస్టేజ్ ఉందో, యూరినల్స్ వేస్టేజ్ అంతా కూడా సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి మొత్తం ఊర్లో రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంది, కాలువలలో వచ్చేస్తూ ఉంది. ఈ దుర్గంధంతో అల్లాడిపోతున్నాం అనేటువంటి సమస్యను కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరించే విషయంగా ఆర్టీసీ వారితో మాట్లాడతాం. అలాగే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి ముందుగా మార్కింగ్ ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, అసలు చెరువును ఎవరు ఆక్యుపై చేశారా లేదా, చెరువు స్థలం ఆ యొక్క చెరువు అనేది మన స్థలమా కాదా, అంటే దానికి ఏమైనా పట్టాలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఆక్యుపై చేసింటే మాత్రం తప్పకుండా ఆ స్థలాలు ఖాళీ చేయించడం జరుగుతుంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేదానికి మొత్తం అసలు ఎస్టిమేషన్స్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎన్ని కాలువలు రిపేర్ చేయాలా, ఎన్ని కాలువలు కొత్తగా నిర్మించాలా అనేటువంటి అన్నీ కూడా పరిశీలన తీసుకొని తప్పకుండా ఈ వార్డు ప్రజలకు న్యాయం జరగడం చూస్తామని మాటిస్తాము.